పొన్నూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ధూళిపాల నరేంద్ర తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంబటి మురళి మనుషులు తవ్వేశారంటూ ఒక ప్రచారం చేస్తున్నారు. అసలు ఇందులో నిజమేంతుందో మనతో అంబటి మురళి ఉన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రేపు పొన్నూరు వచ్చేందుకు వారు నిర్మించినటువంటి హెలిప్యాడ్ను నేను రాత్రి ధ్వంసం చేయించానని వారి ఆరోపణ. దీనిలో వాస్తవాలు నిజాలు ఎలా ఉన్నాయో నేను చెప్తాను, ఒకసారి ఆలోచించేది. జగన్మోహన్ రెడ్డి గారు పొన్నూరు వస్తున్నప్పుడు అక్కడ ఒక హెలిప్యాడ్ నిర్మించాలని, దానికి జిల్లా యంత్రాంగం నుంచి పోలీసు రెవెన్యూ వారి నుంచి పర్మిషన్ తీసుకోవాలని నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్ వారు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి పర్మిషన్ తీసుకున్నారు. అయితే ఈ ల్యాండ్ ఓనరు సజ్జా కళ్యాణ మండపం వారు తెలుగుదేశానికి చెందినవారు, నరేంద్ర గారి బంధువులు కూడా. ఆ ల్యాండ్ ఓనర్స్ ఆ రోజు సెంట్రల్ ఆఫీస్ వారు అడిగితే వారు ఇచ్చారు. దాంట్లో ఇదేమి ఆ పర్పస్ తోటి అది అయిపోయింది. ఇంకా దాంతో మాకు సంబంధం లేదు. ఇప్పుడు ధూళిపాల నరేంద్ర గారు తెలుగుదేశం వారు ఏ హెలిప్యాడ్ నిర్మించలేదు. దాని మీద ఒకటి అవలేసి ఇది మా హెలిప్యాడ్ అని పర్మిషన్ తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారని తెలియదు. ఆ కాంట్రాక్టర్ వచ్చి అబ్జెక్ట్ చేశాడట. అతన్ని రాత్రి సంఘం డైరీకి పిలిచి వాళ్ళు బేరం ఆడుకున్నారంట. అతనేమో 3 లక్షలు అడిగాడంట. ఈయనేమో 30,000 ఇస్తా అన్నాను. లేదండి, నేను ఇంత మెటీరియల్ పెట్టాను, మొన్న నాకు గిట్టుబాటు అవ్వలేదు, నాకు 3 లక్షలు ఇస్తే ఇచ్చినారంట. మేము ఇది మా ఊరని ఏదో దౌర్జన్యం చెప్పారు. అతను రాత్రికి రాత్రి అతను పెట్టిన మెటీరియల్ అంతా ఎత్తుకుపోయాడు. మెటీరియల్ ఓనర్ అతను సజ్జా కళ్యాణ మండపంలో కాదు, వైసీపీ హెడ్ ఆఫీసు కాదు, నేను కాదు. అతను మెటీరియల్ తెచ్చుకున్నాడు, ఆ రోజు ఏదో తీసుకున్నాడు, మళ్ళీ వీటితో బేరపడుతున్నాడు. ఇది వాస్తవాలు. హెలిప్యాడ్కి ఫ్లైట్ దిగటానికి, హెలికాప్టర్ దిగటానికి ఇప్పటివరకు పర్మిషన్ కూడా తీసుకోలేవాలి. అంటే 48 గంటల ముందే పర్మిషన్ తీసుకోవాలి. హెలిప్యాడ్ చూపెట్టలేదు, పర్మిషన్ తీసుకోలేదు. ఎవరో హెలిప్యాడ్ని చూపెట్టి వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. అది కాంట్రాక్టర్కి ధూళిపాలకి నరేంద్ర మధ్యకి ఉన్నటువంటి తగాదు. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నప్పుడు 3 లక్షల రూపాయలు హెలిప్యాడ్ కోసం వారు వెచ్చించడానికి సిద్ధంగా లేదు. ఇటీవల రావి వెంకటరమణ గారు వారి పార్టీలో చేరినప్పుడు మరి గ్రామాల్లో కొంతమంది కుర్రవాళ్ళకి 10 లక్షలు ఇచ్చారు. చాలా గ్రామాల్లో అంత హెవీగా ఖర్చు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావాలని సీరియస్గా వారిని, ఎందుకంటే పర్మిషన్స్ లేవు. పర్మిషన్స్ ఒకసారి చూపెట్టుకున్నాను. హెలికాప్టర్ అంటే సడన్గా కార్ లాగా వేసుకుని వచ్చి పెట్టేది కాదు. పర్మిషన్ ఉంటేనే వాడు పైలట్ దించడు. అసలు ఆ పర్మిషన్స్ లేవు. చూపెట్టమనండి ఇప్పటికైనా. ఇదంతా ఊరిని గుడ్డగాల్చి నా మీద వేయాలనే ప్రయత్నం. ఇప్పటికైనా జన సైనికులకి ఒక్కో నేను చేస్తుంది. పవన్ కళ్యాణ్ మీద మీకు ప్రేమాభిమానాలతో వారిని చూడాలని రేపు అనుకుంటున్నారు. మీ కోరిక. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కూటమి అభ్యర్థి హెలిప్యాడ్కి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హెలిప్యాడ్ నిర్మించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని తీసుకుని వస్తాడని నేను నమ్మడం లేదు. మీరు పవన్ కళ్యాణ్ గారిని, మీ అభ్యర్థి అడగండి. హెలిప్యాడ్ నిర్మించి 2 రోజుల్లో మళ్ళీ పెట్టుకోగలిగితే లేకపోతే హెలిప్యాడ్ నిర్మించి మీకు నేను కానుక ఇస్తాను. పవన్ కళ్యాణ్ గారిని మీరు తెచ్చుకుని మీరు ఎంజాయ్ చేయండి. నాకు ఓటు వేయమని నేను అడగను. మంచివాడు ఎవరైతే వాళ్ళు నా సందేశం. వారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు పార్టీలో చేరిన కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వేరే సామాజిక వర్గానికి చెందిన జనసేన కార్యకర్తలు లేకపోతే నాయకులు వస్తున్నప్పుడు మాత్రం రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ఇది డ్రామా చేస్తున్నారు. ఇది నా సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళని దారి మలిచే ప్రక్రియ. ఈయన ముఖానికి మాస్క్ కట్టుకుని ఈ పిల్లలందరినీ దొంగోళ్ళగా కాజేసి ఓటేయాలనుకుంటున్నారు. మీ మోసాలు తెలిస్తే. అందువల్ల ఈ విషయంలో నాకు ప్రమేయం లేదు. నిజాలు కావాలంటే ఆర్ఓ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ ఉందో లేదో మీరు అడగండి. దయచేసి మానవలసిందిగా తెలుగుదేశం వారికి, మీడియా వారికి నేను సవినయంగా మనం చేస్తాను.